హాయ్ మాస్టర్స్, ఫర్ యూ మీకోసం ఛానల్కి స్వాగతం సుస్వాగతం. ముందుగా మన జగద్గురువైన బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి, మన గురుమాతకి నా ఆత్మ ప్రణామాలు మాస్టర్స్. ఓకే మాస్టర్స్, ప్రతిరోజు మన ఛానల్లోని ధ్యానం, స్వాధ్యాయం, సజ్జన సాంగత్యం జరుగుతుంది మాస్టర్స్. అలాగే జూమ్ సెక్షన్లో పాల్గొన్న మాస్టర్లకి, యూట్యూబ్లో చూస్తున్న మాస్టర్లకు కూడా ధన్యవాదాలు తెలుపుకుందాం మాస్టర్స్. ఓకే మాస్టర్స్, ఈరోజు మన ఛానల్కి విజయ గారు సూర్యాపేట నుంచి వచ్చారు. మేడం గారిని సాదరంగా ఆహ్వానించుకుందాం. ఈరోజు మేడం చెప్పబోయే టాపిక్ దృష్టిని బట్టే సృష్టి మరియు ఆత్మ అనుభవాలు, చక్కటి కథలు. ఈ గొప్ప ఆత్మజ్ఞానం అందించడానికి మేడం గారికి వెల్కమ్ చెప్దాం మాస్టర్స్. నమస్తే మేడం, వెల్కమ్ మేడం. శ్వాస మీద ధ్యాస ఇంతటి ధ్యానాన్ని జ్ఞానాన్ని అందించిన బ్రహ్మశ్రీ పితామహ పత్రి గారికి ధన్యవాదాలు చెప్పుకుందాం. బ్రహ్మశ్రీ తటవర్తి వీరరాఘవరావు సార్ గారికి, బ్రహ్మ విద్వరిష్ట తటవర్తి రాజ్యలక్ష్మి మేడం గారికి, ఈ జూమ్ సెషన్ ఫర్ యూ జూమ్ సెషన్ లో పాల్గొన్న ఆత్మ బంధువులు అందరికీ, యూట్యూబ్ వీక్షకులకి అనంతకోటి ఆత్మ ప్రణామాలు. నా పేరు సుజాత, బెంగళూరు. భగవంతుడంటే పుస్తకం తటవర్తి వీరరాఘవరావు సార్ రచించారు. మనసు శుద్ధే అంతర శుద్ధి అంటే హృదయ శుద్ధి. ప్రతినిత్యము మనం సాధన చేస్తున్నాం. శ్వాస మీద ధ్యానం చేస్తున్నాము. నిరంతరం మనసుని శుద్ధి చేసుకుంటున్నాము. భగవంతుడికి అంకితమయ్యాము అంటే అంకిత భావం, డెడికేషన్ ఉండాలన్నమాట మనం చేసే పనిలో. ప్రతి క్షణము ఇది ప్రపంచం వైపు పరుగులు తీస్తూ ఉంటుంది. అస్తమానం ప్రపంచం వైపు వెళ్తూ ఉంటుంది మనసు. మనల్ని మనం గమనించుకోవటం అంటే మన మనసుని గమనించుకోవాలి. అది ప్రపంచం వైపు తిరిగితే ఆశపోతవుతుందన్నమాట. ప్రాపంచిక విషయాలను పోగు వేసుకోవటం వలన అది బలిష్టంగా తయారవుతుంది. భగవంతుడి వైపు తిరగదనమాట. దాన్ని భగవంతుడి వైపు తిప్పటానికి ప్రతినిత్యము 2.5 గంటలు సాధన చేస్తున్నాం బ్రహ్మ ముహూర్తంలో. అభ్యాసము, వైరాగ్యము, ప్రతినిత్యం ప్రాక్టీస్ అన్నమాట. ఇలా చేస్తూ మనసుని నిరంతరం శుద్ధి చేస్తూ ఉండాలి. జ్ఞానాన్ని వినటం వలన ప్రపంచం వైపు తిరిగిన మనస్సుని ఆత్మ వైపు, భగవంతుడి వైపు తిప్పటం అన్నమాట అంతరంగం. లలిత సహస్రనామాల్లో శ్లోకం ఉంది కదా, బహిర్ముఖ సుదుర్లభ అంతర్ముఖ సమారాధ్య. అంటే బహిర్ముఖంగా మనం ఎంత వెతికినా, ప్రాపంచికంగా ఎంత వెతుకులాడినా భగవంతుణ్ణి పొందలేము. సృష్టిలోని వస్తువులు, విషయాలు, బంధాలు పట్ల మనకు వ్యామోహం పెరిగితే భగవంతుడికి దూరం అవుతాం అన్నమాట. అలాగే అంతర్ముఖం అంటే శ్వాస మీద ధ్యాస పెట్టినప్పుడు, మనలోకి మనం వెళ్ళినప్పుడు, అంతరాంతరాలలోని శ్వాస మాత్రమే మనసును బందీ చేస్తుంది. మనసుకు 10 ఇంద్రియాలు బందీ అయి ఉన్నాయి. కర్మేంద్రియాలు, జ్ఞానేంద్రియాలు. కర్మేంద్రియాలు అంటే కళ్ళు, ముక్కు, చెవులు, నోరు, చర్మము. జ్ఞానేంద్రియాలు అంటే శబ్ద, స్పర్శ, రస, రూప, గంధ అని చెప్తాం కదా. ఇవి మనసుకు బందీ అయి ఉన్నాయి. మనసు ప్రపంచం వైపు తిరిగితే ఇంద్రియాలు బలిష్టంగా తయారవుతాయి అన్నమాట. మనం చెప్పిన మాట వినవు. కళ్ళు చూడకూడనివి చూస్తాయి. చెవులు వినకూడని విషయాలు అంటే మనకు అక్కర్లేని విషయాలను పోగేసుకోవటం వలన ధ్యానంలోకి అవి వస్తూ ఉంటాయి. అంటే ఆలోచనల్ని గమనించి కట్ చేయాలి. ఈ రోజు నేను ఎన్ని ప్రాపంచిక విషయాలు పోగేసుకున్నాను, అక్కర్లేని విషయాలను కట్ చేస్తూ ఉండాలి. మనల్ని మనం నిరంతరం గమనించుకోవాలన్నమాట. గమనించుకోవటం వలనే మన ప్రవర్తనలో మార్పే జ్ఞానం అన్నమాట. నా ప్రవర్తనలో మార్పే, నా నైతిక ప్రవర్తన అనుక్షణము పరమాత్మ, ప్రకృతి గమనిస్తున్నారు, గమనించబడుతున్నాము ప్రతినిత్యము. మనము మానవుడు అంటే శరీరము, మనస్సు, ఆత్మ. కళ్ళు మూస్తే శరీరం లోపల ఉంటాము. మనస్సును ముయ్యాలి అంటే శ్వాస మీద ధ్యాస పెట్టాలి. మనసు ఒక పని మాత్రమే చేస్తుంది. మనసుకు నైపుణ్యం ఒక పని మాత్రమే చేయగలదు. ధ్యానం చేసేటప్పుడు శ్వాసను గమనిస్తూ ఉంటుంది. మన మనస్సు లోపల ఆత్మ ఉందన్నమాట. ఆ ఆత్మ దగ్గరికి చేరేది అంతరాంతరాలలో శ్వాస మాత్రమే ఆత్మ దగ్గరకు చేరుకుంటుంది. ప్రతినిత్యము శ్వాస మీద ధ్యాస పెట్టినప్పుడు మనస్సు మెల్లిమెల్లిగా శుద్ధి అవుతూ ఉంటుంది. ఒక ఉపమానం జోడించి చెప్తాను మాస్టర్స్.
మురికి నీటిలో మనం ఏది వేసినా కనపడదు కదా, ఎంత వెతికినా అది దొరకదు. అలాగే మన మనసు ప్రాపంచిక విషయాలతో మురికి పూసుకుంటుంది. ఆ మురికి మనసుకు అంతరంలోని ప్రజ్ఞ, ఆత్మ ప్రజ్ఞ అందదనమాట. ఆత్మ నుంచి సంకేతాలు అందవు. తమో గుణము, రజోగుణము, సాత్విక గుణం చెప్తారు. తమో గుణంలో ఉన్న వాళ్ళు అన్ని నాకే తెలుసు అన్న మూర్ఖత్వంలో ఉంటారు. అంటే వాళ్ళ గుణానికి వాళ్ళు దాసులనమాట. ప్రకృతి కాంత అనమాట. అంటే వాళ్ళ గుణానికి, తమో గుణానికి, రజో గుణానికి, సాత్విక గుణానికి దాసులు. ఎవరు చెప్పినా వినరనమాట. శుద్ధ సాత్వికం. సాత్వికంలోకి వచ్చిన వాళ్ళు మాత్రమే సత్యాన్ని గ్రహించగలుగుతారు. భగవంతుడి గురించి చర్చించుకుంటారు. నిరంతరం భగవంతుడి గురించి తెలుసుకుంటూ ఉంటారు. ఇలా గుణాలకు బందీ అయి ఉంటాము. మురికి మనసు, ప్రాపంచిక విషయాల పట్ల ఆసక్తి ఉంటే ఆత్మ పట్ల ఆసక్తి ఉండదు. అందుకే ప్రాపంచిక విషయాల మీద విరక్తి, ఆత్మ పట్ల ఆసక్తి ఉండాలి. ఆత్మ మీద దృష్టి, ఆత్మ మీద శ్రద్ధ, ఆత్మ మీద ప్రీతి ఉండాలి. నిరంతరం ఇలా సాధన కొనసాగిస్తూ సత్యం తెలిసిన సజ్జనులతో సాంగత్యం చెయ్యాలి. సజ్జనులు అంటే అందరకు అన్ని విషయాలు తెలియవు అనమాట. కొన్ని విషయాలు మాత్రమే తెలుస్తాయి. సజ్జన సాంగత్యంలో పాల్గొంటే సజ్జనులు సాధనలో వాళ్ళు ఎంత ఎదిగారు, ఏ స్థాయిలో ఉన్నారు, ఏ స్థితిలో ఉన్నారు, మెళకువలను తెలుసుకుంటామన్నమాట. మన ఆత్మ పురోగతికి సజ్జన సాంగత్యము కొలిమి లాంటిదన్నమాట. కొలిమి లాంటిది, కంచె లాంటిది. సత్సంగం వలన, సజ్జన సాంగత్యం వలన, సాధు పురుషులతో సాంగత్యం చేస్తే మన ప్రవర్తనలో మార్పు, మన లోపాలు సరిచేసుకుంటూ ఉంటాము. నా లోపం అధిగమించాలి అంటే ఏదైనా తప్పులు వాటిని సరిదిద్దుకుంటూ ఉండాలి. నిరంతరం లోపాలను సరిచేసుకోవాలి. సరిచేసుకున్నప్పుడే మనము ఈ మార్గంలో కొనసాగుతాము. తప్పు ఒప్పులను సరిచేసుకోవాలి. మనస్సు మురికిగా ఉన్నవాళ్ళు చెప్పేది వినరనమాట. అహంకారంతో అధర్మంగా వ్యవహరిస్తారు. మనసు 4 భాగాలుగా పనిచేస్తుంది. మనసు, బుద్ధి, చిత్తము, అహంకారము. మనసు మురికిని ప్రతినిత్యము సాధన ద్వారా తొలగించుకోవాలి. శ్వాస మీద ధ్యాస సాధన ద్వారా తొలగించుకోవాలి. ఆ మనస్సును నిశ్చలం చేసుకోవాలి, నిర్మలం చేసుకోవాలి. నిశ్చలంగా ఉన్నవారు సాధనలో పురోగమిస్తూ ఉంటారు. అలాగే బుద్ధి మానవుడికి మాత్రమే ఉంటుంది. 84 లక్షల జీవరాశుల్లో జంతువులకి మానవులకి తేడా ఏంటి అంటే బుద్ధి. బుద్ధి వలన విచక్షణ జ్ఞానం. బుద్ధి అంటే విచక్షణ జ్ఞానము. ఈ జ్ఞానం వలన ఏది మంచి, ఏది చెడు, ఏది ధర్మము, ఏది అధర్మము తెలుస్తుంది. ఏది న్యాయము, ఏది అన్యాయము. ఈ పని చేయటం వలన ఇతరుల పట్ల నా వ్యవహారము ఎలా ఉంది, ఏది చేసినా మంచి చేస్తే మంచి, చెడు చేస్తే చెడు అంటే మనము బేరేజ్ వేసుకుంటూ ఉంటామన్నమాట. మాట్లాడేటప్పుడు కూడా ఆచితూచి మాట్లాడతాము. ఇతరుల గొడవలలో వేలు పెట్టమన్నమాట. అంటే తల దూర్చము. మనకు అక్కర్లేని పనికిరాని విషయాలను తల దూర్చమన్నమాట. అంతకు ముందు ధ్యానంలోకి రాకముందు, ధ్యానంలోకి వచ్చినాక మార్పులు. చిత్తము. చిత్తము అంటే నిరంతరం చింతన చేస్తూ ఉంటుంది. ఆ చిత్తము ప్రాపంచిక విషయాలు చింతన చేస్తూ ఉంటుంది. గతంలోకి వెళ్తుంది. గతాన్ని మనం మార్చలేము. భవిష్యత్తులోకి వెళ్తుంది. కానీ వర్తమానంలో ఉండాలి అని ధ్యానులు చెప్తూ ఉంటారు. గౌతమ బుద్ధుడు చెప్తాడు వర్తమానంలో జీవించాలి అని. వర్తమానంలో శ్వాస ఉంటుంది. ఆ శ్వాసను పట్టుకుంటేనే వర్తమానంలో జీవిస్తాము. శ్వాస మీద ధ్యాస పెట్టినప్పుడు ఆ శ్వాసను గమనిస్తూ ఉంటేనే మన వర్తమానంలో ఉన్నట్లు. ఆలోచనలను గమనిస్తూ ఉండాలి. అంటే ఎలాంటి ఆలోచనలు వస్తున్నాయి వాటిని కట్ చేస్తూ ఉండాలి. అంతరాంతరాలలోని శ్వాస మాత్రమే మనసు బందీ చేస్తుంది. ఆ మనసు పొరల్లోనే ఆ పరమాత్మ ఆత్మ దగ్గరకు చేరుకోవాలి. మనసు మురికిగా ఉన్న వారికి అంతర ప్రజ్ఞ అందదు. ఒక ఉపమానం జోడించి చెప్తారు కదా పెద్దలు. ఏమంటారు అంటే వాసనలు ఉన్న మదిలోన వాసుదేవుడు ఉండడు. అంటే
మన ఇంటిని ఎలా శుభ్రం చేసుకుంటాము, బట్టలను ఎలా శుభ్రం చేసుకుంటాము ప్రతినిత్యము, అలాగే శరీరాన్ని శుభ్రం చేసుకుంటాం. కానీ మన వెంట వచ్చే మనో మనస్సుని అంటే ఆ మనసుని శుద్ధి చేసుకోవాలి. నిరంతరం మనసును శుద్ధి చేసుకుంటూ ఉంటేనే నిశ్చలంగా, నిర్మలంగా అవుతుంది. శ్వాస మీద ధ్యాస పెట్టినప్పుడు మెల్లిమెల్లిగా ఆ మనసు శుద్ధము, నిశ్చలము, నిర్మలం అవుతుంది. అలాగే చిత్తంలో ఉన్న విషయాలను తొలగించుకుంటూ ఉండాలి. తీవ్రాతి తీవ్రమైన ధ్యాన సాధన. శ్వాస మీద ధ్యాస పెట్టినప్పుడు మనలోని ఉన్నతమైన విచక్షణ జ్ఞానం కలుగుతుంది. ఎప్పటికప్పుడు మనం చేసే ప్రతి పనిలో నైపుణ్యాన్ని ప్రదర్శిస్తూ ఉంటాము. మానవులు ఏ పని చేయకుండా ఉండలేరు గదా! వారి జీవితంలో ప్రతి క్షణం ఏదో ఒక పని, కర్మ చేస్తూనే ఉంటారు. ఉద్యోగము కానీ, సంపాదన కానీ చేస్తూనే ఉంటారు. వాటిలో ఉన్నతమైన నైపుణ్యాన్ని ప్రదర్శించాలి అంటే ఈ ధ్యాన సాధన కొనసాగిస్తూ ఉండాలి. మనస్సును నిరంతరం శుద్ధి చేస్తూనే ఉండాలి. ప్రాపంచిక విషయాల పట్ల విరక్తి ఉండాలి. ఆత్మ పట్ల, ఆధ్యాత్మిక విషయాల పట్ల ఆసక్తి ఉండాలి. ఆత్మ మీద ఆసక్తి ఉన్నప్పుడే మనం పురోగమించగలము. చిత్తం నిరంతరం చింతన చేసే చిత్తం వలనే మనలో శక్తిహీనులం అవుతున్నాము. శక్తిని కోల్పోతున్నాము. మనం ఎన్నో సంవత్సరాలుగా ధ్యానం చేస్తున్నాము కానీ శక్తిని కోల్పోతున్నాము. ఎక్కువ శాతము ఈ చిత్తం వలనే ప్రాపంచిక విషయాలను చింతన చేస్తూ ఉంటుంది. దాని వలన ధ్యాన శక్తిని కోల్పోతున్నాము. ధ్యాన శక్తి ఖర్చు అవ్వకూడదు అంటే ఆత్మ కార్యక్రమాలు, ధ్యాన యజ్ఞాలలో పాల్గొనాలి. సజ్జనులతో సాంగత్యము చెయ్యాలి. నిరంతరం నేను ఎంత పురోగమిస్తున్నాను అంటే మన శక్తి కోల్పోకూడదు అంటే ఆ యోగుల పుస్తకాలను ఆత్మ అన్న అవగాహనతో చదవాలి. అలాగే నా జీవితానికి అన్వయించుకోవాలన్నమాట. ప్రతి ఒక్క విషయాన్ని నా జీవితంలోకి అన్వయించుకోవాలి, అప్లై చేసుకోవాలి. ఇలా చేసుకోవటం వలన మనలో మెల్లిమెల్లిగా మార్పులు వస్తాయి. నా ప్రవర్తనలో మార్పే జ్ఞానము. సాటి వారికి, ఆత్మలకి మనం సాయపడాలన్నమాట. అంటే మన క్రింది స్థాయి జీవులకు సహాయం చేయాలి. ఈ జ్ఞానాన్ని పంచటం వల్ల అజ్ఞానంలో ఉన్న కొంతమందినైనా జ్ఞానవంతుల్ని చేయాలి. 10 మందికైనా ఉపయోగపడాలి. నేను మాట్లాడే మాట నాకైనా, ఎదటి వారికైనా ఉపయోగపడాలి. ఉపయోగం లేని మాట కర్మ అవుతుంది. అంటే చింతన చేస్తుంది. ఈ చిత్తము చింతన చేస్తుంది కాబట్టి మనం ప్రాపంచిక విషయాల పట్ల దూరంగా ఉండాలి. అలాగే ఆధ్యాత్మిక పుస్తకాలను, యోగుల పుస్తకాలను అధ్యయనం చేయాలి. ప్రతి ఒక్కరిని అధ్యయనం చెయ్యాలి. మనకు తెలియని విషయాలను సజ్జన సాంగత్యంలో తెలుసుకుంటామన్నమాట. సజ్జనులతో సాంగత్యం చెయ్యటం వలన, వారి యొక్క అభిప్రాయాలను వినటం వలన మనలో కూడా మార్పులు వస్తాయి. మెళకువలు పెరుగుతాయి. స్వాధ్యాయము చెయ్యాలి. స్వాధ్యాయము అంటే సర్వోత్తమ తపస్సు. పుస్తకాలను, ఆధ్యాత్మిక పుస్తకాలను, శాస్త్ర అధ్యయనం చెయ్యాలి. ఆ పుస్తకాలను చదవటం ద్వారా కొంతమంది నేను చెప్పేటప్పుడు ఒక కోణంలో చెప్తాను. ఇంకొకరు ఇంకో కోణంలో చెప్తారు. కానీ ఆ పుస్తకాన్ని చదివేటప్పుడు ఆ యోగి యొక్క అవినాభావ సంబంధం అంటే యోగి యొక్క మనోభావాలతో మనం కూడుకుని ఉంటామన్నమాట. మనకు అవినాభావ సంబంధం ఏర్పడుతుంది. పుస్తకాలు చదవటం వలన 100 పాయింట్లు లభిస్తాయి. నేను చెప్పటం వలన, ఇతరుల వినటం వలన రెండు రకాలుగా వింటాము. కానీ అందరి దగ్గర అన్ని కోణాల్లో నేర్చుకోవాలి, నేర్పాలి. ఈ జన్మ తీసుకున్నాము అంటే నేర్చుకోవటానికే. మనం నేర్చుకున్నది ఇతరులకు నేర్పాలి. అహంకారము అంటే ప్రాపంచికంగా ఉన్నప్పుడు మూఢభక్తి. నాకే అన్నీ తెలుసు, ఇతరులు చెప్పేది వినేవాళ్ళం కాదు. మన ప్రవర్తనలో మార్పు కూడా రాదనమాట. అంటే ప్రాపంచికంగా ఉంటే ఎంత ప్రాపంచిక విద్య అబ్బుతుంది. కానీ మనసు మురికిగా ఉంటుంది. గుణం మారాలి అంటే 100, 150 జన్మలు పడుతుంది.
ఒక సద్గురువును పొందాలి అంటే 350 జన్మలు పడుతుంది. ఇప్పుడు గురువు దొరికాడు కదా! మన ప్రవర్తనలో ఎంత మార్పు వచ్చింది. నాలో లోపాలు ఎన్ని సరిజేసుకున్నాను. నిరంతరం నన్ను నేను మార్చుకోవాలనమాట. నిరంతరం నన్ను నేను శోధించుకోవాలి. నిరంతరం నన్ను నేను సాధించుకోవాలి. అంటే నా మనసులో ఉన్న లోపాలను, దుర్గుణాలను తొలగించుకోవాలి. అర్షడ్వర్గాలు ఉన్నాయి. అవి తీవ్రాతి తీవ్రమైన ధ్యాన సాధన, శ్వాస మీద ధ్యాస పెట్టినప్పుడు అరిషడ్వర్గాలు అదుపులో ఉంటాయి. అవి ప్రకృతి యొక్క గుణాలనమాట, లక్షణాలు. అది మనిషి యొక్క లక్షణం. వాడి నేచర్ అంతే. వాడి ప్రకృతి అంతే అంటాం కదా! ఎదటి వారిలో లోపాన్ని చూపుతాము. అది మూర్ఖత్వం అన్నమాట. పరమ మూర్ఖత్వం. ఎదటి వారికి ఒక వేలు చూపిస్తే 3 వేళ్ళు నాకు చూపిస్తున్నాయి. అంటే నాలో లోపాలు, తప్పులను సరిజేసుకోవాలి. ఎదటి వారి దోషాలను ఎంచకూడదు. అంటే మనం జన్మలు గూడా దిగజారిపోవాల్సి వస్తుంది. ఈ మార్గంలోకి వచ్చాము అంటే ఎంత ఆచితూచి మాట్లాడాలి. అంటే కాలు జారినా పర్వాలేదు కానీ, నోరు జారితే తిరిగి తీసుకోలేమనమాట. అంటే జన్మలు గూడా జారిపోవాల్సి వస్తుంది. అంటే ఎదటి వారి దోషాలను, లోపాలని చూస్తున్నాము అంటే, ఆ చెడు మనలోనే ఉంది. భగవంతుడు భావగ్రాహి. అంటే మనం చేసే బాహ్య చర్యల పట్ల, పనుల పట్ల ఆయనకు ఉండదు. మనసు మన లోపల ఒక భావన, ఫీలింగ్ కలుగుతుంది. అనుభూతి కలిగినప్పుడే మనం ఆ పనిని చేస్తామనమాట. ఆ పని చేయటంలో నిమగ్నమవుతాము. అంటే మనసును ఏకాగ్రం చేస్తాము. మన మనసులో ఏ భావం కలిగినా దానికి అనుగుణంగా మనం చేసే పని ఉంటుంది. అంటే ఈ పని నేను చేస్తున్నాను కాదు. నా చేత చేయించబడుతుంది. నాకు భగవంతుడు అవకాశం ఇచ్చాడు. నా చేత చెప్పించబడుతుంది. ప్రకృతి, పరమాత్మ నాకు అవకాశం ఇచ్చారు అనుక్షణం. ఈ మార్గంలో ఎదగాలి అంటే ప్రతినిత్యము సాధన, స్వాధ్యాయము, సజ్జన సాంగత్యము, ఆత్మసేవలు, ముక్త కర్మలు చేయాలి. ఆత్మ కార్యక్రమాలు చేయాలి. ధ్యాన యజ్ఞాలలో పాల్గొనాలి. ఇంట్లో నేను కూర్చుని చేసే ధ్యానం కంటే గ్రూప్ మెడిటేషన్‌లో, ధ్యాన యజ్ఞాలలో పాల్గొంటే ఆ చైతన్యం వేరేగా ఉంటుందన్నమాట. ప్రపంచమంతా వ్యాపించి ఉన్న శక్తిని విష్ణుతత్వము అంటారు. ఆత్మతత్వము, శక్తి మహా చైతన్యము అంటారు. మూల చైతన్యము, సూపర్ కాన్షియస్ అంటారు. మహా చైతన్యము. దాన్ని విశ్వమంతా వ్యాపించి ఉన్న శక్తిని అపారంగా పొందాలి అంటే భగవద్గీతలో ఒక శ్లోకం చెప్తారు. భగవద్గీత కించిత గీత గంగాజల లవ కణికా పీత సకృతపియేన మురారి సమచ్చ క్రియతే తస్య యమేన చచ్చ. అంటే భగవద్గీత కించిత గీత అంటే భగవద్గీతలో ఒక శ్లోకమైనా చదవాలి. భగవద్గీత అంటే ఆచరణాత్మక గ్రంథము. మనం ఆచరణలో పెట్టుకున్నప్పుడే ఆచార్యులుగా మిగులుతాము. కించిత గీత గంగాజల లవ కణికా పీత అంటే శ్వాస మాత్రమే, అంతరాంతరాళ శ్వాస మాత్రమే మనస్సును మూస్తుంది. 11 ఇంద్రియాలను మూస్తుందన్నమాట. ఆ మనసును మూసినప్పుడే అంతరంలో ఉన్న ఆ ఆత్మను, పరబ్రహ్మను, సృష్టికర్తను చేరుకోగలము. ఆ శ్వాస ద్వారానే తీవ్రాతి తీవ్రమైన సాధన చేసినప్పుడు మన మన లోపల ఉన్న లాలాజలము పెరుగుతూ ఉంటుంది. విశ్వశక్తి అపారంగా తీసుకుంటూ ఉంటామనమాట. నిద్రలో తీసుకునేది మెలకువ ఉండదనమాట. అంటే ఎరుక ఉండదు. అవేర్‌నెస్ ఉండదు. తీవ్రాతి తీవ్రమైన ధ్యాన సాధన చేసినప్పుడు ఎరుక ఉంటుంది. అవేర్‌నెస్ ఉంటుంది. అపారమైన శక్తిని తీసుకున్నప్పుడు, విశ్వశక్తిని, విశ్వమయ ప్రాణశక్తిని తీసుకున్నప్పుడు ఆ లాలాజలం ఒక చుక్క పానం చేసినా యముడితో మనకు చర్చ ఉండదనమాట పైన. అంటే కిందికి ఏ పని మీద వచ్చామో, ఆత్మ యొక్క ప్రణాళిక మనము చేస్తున్నామా లేదా? ఆ ప్రణాళికలో అవ్వాలనమాట. ఆత్మ నుంచి వచ్చే సంకేతాలు మనకు అందవనమాట. మనసు మురికిగా ఉంటే మనకు అందదు కదా! కానీ సద్గురువు ఆ సంకేతాల ద్వారా మనకి ఆ పనిని అప్పగిస్తారనమాట. ఆ పనిలో మనం నిమగ్నమైనప్పుడు ముందుకు వెళ్తామనమాట. ఆత్మజ్ఞానం పొందిన వారిని మురారి అంటారు.
ఆత్మజ్ఞానం పొందాలి. ఆత్మజ్ఞానం, బ్రహ్మ జ్ఞానం పొందిన వారికే మోక్షం వస్తుంది. అంటే కో క్రియేటర్స్ అంటే సహ సృష్టికర్తలు. సృష్టికి ప్రతి సృష్టి. విశ్వామిత్రుడు త్రిశంకు స్వర్గాన్ని చేశాడు కదా. సృష్టికి ప్రతి సృష్టి స్వర్గాన్ని నిర్మించాడు త్రిశంకుడు కోసం. అంటే సృష్టికి ప్రతి సృష్టి చేసిన వాళ్ళే. బ్రహ్మ విద్య, బ్రహ్మ జ్ఞానం పొందిన వారికే మోక్షం లభిస్తుంది. అంటే తీవ్రాతి తీవ్రమైన సాధన, నిరంతరము నన్ను నేను శోధించుకోవటము, నిరంతరం నన్ను నేను సాధించుకోవటము సాధన ద్వారా. స్వాధన ద్వారే సరి అయిన జ్ఞానాన్ని పొందుతాము. శ్వాస మీద ధ్యాస, సరి అయిన ధ్యానాన్ని చేయాలి. శ్వాస మీద ధ్యాస, సరి అయిన ధ్యానము. సరైన జ్ఞానం వినకపోతే మానవులలో మార్పు రాదు. జంతువులకి మనకు తేడా ఏమిటి అంటే బుద్ధి ఉండబట్టే. ఆ బుద్ధి వలనే జంతువులకి మనకి భేదం ఉంది. ఎందుకంటే జంతువుల్లో బుద్ధి లేదు. జంతువునాం నరజన్మ దుర్లభం అంటారు. బుద్ధి వలనే విచక్షణ జ్ఞానం కలుగుతుంది. ఉన్నతమైన విచక్షణ జ్ఞానం, యుక్తాయుక్త విచక్షణ జ్ఞానం, నిత్య అనిత్య వస్తు వివేకము, ఏది నిత్యమైనది, ఏది అనిత్యము, ఏది శాశ్వతమైనది, ఏది ఎల్లప్పుడూ ఉండేది అంటే ఆత్మే సత్యము. ఆత్మ తప్ప అన్ని అసత్యాలే, అన్ని అనిత్యమే. ఆత్మ, ఆ భగవంతుడి లక్షణాలు ఆత్మలోనే ఉన్నాయి. ఆత్మను పొందితేనే ఆత్మ మీద దృష్టి ఉండాలి. భగవంతుడు సృష్టిలో అంటే భగవంతుడు సృష్టిలోని వస్తువుల పట్ల, విషయాల పట్ల మనకు ఆకర్షణ ఉంది. ప్రాపంచిక విషయాలు ప్రలోభం చెందుతున్నాము. కానీ భగవంతుడి పట్ల, ఆత్మ మీద దృష్టి లేదు. భగవంతుడి పట్ల మనకు ఆకర్షణ లేదు. ప్రాపంచిక విషయాలు, విషయాసక్తుల పట్ల మనకు ఆకర్షణ ఉంది. ప్రలోభాలకు లోనవుతున్నాము. ప్రతినిత్యము మనసు మురికి అవుతూ ఉంటుంది. ఆ మురికి అయిన మనసును మనం సాధన ద్వారా, తీవ్రాతి తీవ్రమైన ధ్యాన సాధన, శ్వాస మీద ధ్యాస పెట్టినప్పుడు మార్పులు వస్తాయి. ప్రతి పనిలో నైపుణ్యాన్ని ప్రదర్శిస్తాము. ఆత్మ మీద దృష్టి, ఆత్మ మీద శ్రద్ధ, ఆత్మ మీద ప్రీతి ఉండాలి. భగవంతుడు 2:30 గంటలు మనం దైవం మీద దృష్టి పెడితేనే కదా దైవం మన గురించి ఆలోచించేది. అనన్య చింతయంతో మాం ఏ జన పరిపాసతే తేషాభి నిత్యాభియుక్తానాం యోగక్షేమం వహామ్యహం. అన్ని చింతలు వదిలి నా మీదే చింతపట్టు. అంటే చిత్తము ప్రాపంచిక చింతన చేస్తూ ఉంటుంది, శక్తిని కోల్పోతూ ఉంటుంది చిత్తము. కానీ భగవంతుడి మీద అంత నిరంతర చింతన లేదు కదా. నా కుటుంబము, నా వాళ్ళు, నా రక్త సంబంధికులు, నా కులము, నా మతము అంటూ ఇలాంటివి నాతో ఏవి కూడా రావు. ఇలాంటి వాటి మీద మనకు వ్యామోహం ఉంటుంది. భగవంతుడి పట్ల వ్యామోహం ఉండదు. ఒక స్త్రీకి పతి పట్ల అంటే పతివత ధర్మము, అలాగే ఒక లోబికి ధనం పట్ల వ్యామోహము, అలాగే ఒక ప్రహ్లాదుడు లాగా ఆత్మ మీద దృష్టి, తీవ్రాతి తీవ్రంగా అనన్య భక్తి. అంతకుముందు ప్రాపంచిక విషయాలు మూఢభక్తి, నాకు ప్రయోజనం లేదు, సమాజానికి ప్రయోజనం లేదు. కానీ ఇది జ్ఞాన భక్తి అన్నమాట. జ్ఞాన మార్గంలోకి వచ్చాము, జ్ఞాన భక్తి అంటే ఇలాంటి ముప్పిరి కొనాలన్నమాట. ఒక పతివతకి తన భర్త పట్ల ప్రాతిపత్యం ఎలా ఉందో, ఒక భక్తుడికి ఏక అనన్య భక్తి ఎలా ఉందో, ఒక లోబికి తాను దాసుకున్న ధనం పట్ల వ్యామోహం ఎలా, ఇవి మూడు ముప్పిరి కొంటే అంటే భగవంతుడి పట్ల మనకి అంత ప్రీతి ఉండాలి, శ్రద్ధ ఉండాలి. శ్రద్ధావాన్ లభతే జ్ఞానం అంటారు కదా. మన శ్రద్ధను పట్టే శ్రద్ధగా నాటుకోవాలన్నమాట. ప్రాపంచిక విషయాలు మనకి అలవాటైపోయింది. అజ్ఞానం అనేక జన్మలుగా అజ్ఞానం నాటుకుపోయింది. కానీ ఈశ్వర జనితమైన జ్ఞానము, ఆత్మ జ్ఞానము, ఆత్మతత్వము అందరూ ఒక్కటే. అందరూ ఆత్మస్వరూపాలే, అందరూ భగవత్ స్వరూపాలే, అందరూ కారణ జన్ములే, అందరూ పరమాత్మలేనమ్మా అని చెప్తాం. కానీ ఆత్మలాగా నా ప్రవర్తన ఉండటం లేదు అంటే నాలో లోపం ఉంది. నేను శరీరం లాగా ప్రవర్తిస్తున్నాను. మనస్సు, ఆత్మ కనిపించవు, దేహం మాత్రం కనిపిస్తూ ఉంటుంది. పైలోకాల్లో ఆత్మ పైకి వెళ్ళినప్పుడు ఊర్ధ్వలోకాలు చేరుకోవాలి అంటే, పైన జనాలోకం దాటాలి అంటే ఈ పనులు చేయాలి. ప్రతినిత్యము తీవ్రాతి తీవ్రమైన ధ్యానము, శ్వాస మీద ధ్యాస,
సజ్జన సాంగత్యము, స్వాధ్యాయము, సేవ, ఆత్మకర్మలు, ఆత్మ కార్యక్రమాల్లో పాల్గొనాలి. ధ్యాన యజ్ఞాలలో పాల్గొనాలి. గ్రూప్ మెడిటేషన్స్ చేయాలన్నమాట. వీటిట్లో పాల్గొనాలి. ఇలా చెయ్యటం వలన మనము ఆత్మ సేవలు చేయటం వలన, కర్మలు చేయటము, మన సాటి ఆత్మలకు, అజ్ఞానంలో ఉన్న ఆత్మలకు ఈ జ్ఞానాన్ని అందివ్వాలి. ఎవరి అజ్ఞానాన్ని వారే తొలగించుకోవాలి. మన అజ్ఞానాన్ని మనం రూపుమాపుకోవాలి. గురువు ఇచ్చిన జ్ఞానాన్ని 10 మందికి పంచాలి. పంచితేనే పెరుగుతుంది. దాచుకుంటే దోచుకోబడుతుంది. తన కోసం, తన సుఖం కోసం, తన సుఖం కోసం, తన ఎంజాయ్మెంట్ కోసం, ఎర్నింగ్ కోసం రాలేదు. ప్రపంచం కోసం ఎవరు పాటుపడతారో, బ్రహ్మర్షి పితామహ పత్రిజీ లాగా, తటవర్తి దంపతుల్లాగా అంత కాపోయినా కొంతలో కొంతైనా మనం చెయ్యాలి. అంటే సొంత లాభము కొంత మానుకుని పరుల కోసం పాటుపడాలి. సొంత లాభము కొంత మానుకుని పరుల కోసం పాటుపడాలి. పరపీడనం పాపము. పర 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 ఉపకారమే మనకు మంచిదనమాట. అంటే మన కింది స్థాయి జీవులను, నేనే మాంసాహారం మానివేశాను. 19 సంవత్సరాలు మాంసాహారం తిన్నాను. నా వలన ఇప్పుడు ఎన్ని జీవులు బ్రతుకుతున్నాయి. 4 సంవత్సరాలుగా నేను మాంసాహారం మానివేశాను. అంటే మనలో మార్పు తెచ్చుకుంటూ ఉండాలి. ఇతరులకు కూడా చెప్తూ ఉండాలి. ప్రవర్తన మార్చుకుంటూ ఉండాలి. నడవడిక దిద్దుకుంటూ ఉండాలి. నన్ను నేను గమనించుకుంటూ ఉంటున్నప్పుడు పరివర్తన చెందుతూ ఉంటానన్నమాట. నిరంతరం నన్ను నేను గమనించుకుంటూ ఉంటే పరివర్తన చెందుతూ ఉంటాను. ఇతరులకి, సాటి ఆత్మలకు మనం ఉపయోగపడాలి. సమాజానికి ఉపకారం చెయ్యకపోయినా అపకారం చెయ్యకూడదు. అపకారికి కూడా నెపమెన్నగ ఉపకారం చేయువాడే నేర్పరి సుమతి. అంటే అపకారం చేసే వాళ్ళకు కూడా ఉపకారం చెయ్యాలి. జీవుల్ని జీవించనేవు. అంటే మనతో పాటు జీవుల్ని కూడా, అవి కూడా అనుభవాలు పొందటానికే, జీవిత పాఠాలను నేర్చుకోవటానికే భూమి మీదకి వచ్చాయి. జ్ఞాని పాఠాలను నేర్చుకుంటాడు. అజ్ఞాని గుణపాఠాలను నేర్చుకుంటాడు. ఇలా మనస్సుని ప్రతినిత్యం మనసులో ఉన్న మురికిని తొలగించుకుంటూ ఉండాలి. తీవ్రమైన సాధన చేసినప్పుడు, శ్వాస మీద ధ్యాస పెట్టినప్పుడు మెల్లిమెల్లిగా మనలో మార్పులు వస్తూ ఉంటాయి. మన మనస్సుని నిశ్చలం చేసుకోవాలి. కనీసం శుద్ధ సాత్వికంలో కన్నా రావాలి. మన స్థాయిని దిగజార్చుకోకూడదు. మనము స్థాయి అంటే ఆత్మస్థాయిని ఉన్న దగ్గరైనా కాపాడుకోవాలి. అంటే నిరంతరం సాధన చేస్తూ ఉండాలి. శ్వాస మీద ధ్యాస పెట్టాలి. వైరాగ్యం వలన మనలో రాగము, ద్వేషాలు పోతాయి అన్నమాట. తిరుగులేని వైరాగ్యం ఉండాలి. వైరాగ్యము అంటే ఇదొక వైవిధ్యమైన రాగం అన్నమాట. మనకి ఇష్టమైన వారి పట్ల అనురాగం ఉంటే, అంటే నచ్చితే వాళ్ళు తప్పులు చేసినా సరే వెనకేసుకు వస్తాం అన్నమాట. నచ్చకపోతే చిన్న తప్పు చేసినా సరే వారితో వాదిస్తూ ఉంటాము. అంటే మన వారి ఎవరైనా మాంసాహారం తింటూ ఉంటే మాట్లాడమన్నమాట. వాళ్ళకి అలవాటైపోయింది, వచ్చేటప్పుడు వస్తారులే ఈ మార్గంలోకి అని సర్దుకుంటాం. కానీ బయట వారు మాంసం తింటూ ఉంటే, మాంసం తినేవాళ్ళు రాక్షసులు అని చెప్తూ ఉంటాం. మన ఇంట్లోనే మాంసాహారం తింటున్నప్పుడు మన ఇంట్లో వారు మారలేదు, నేను ఒక్కదాన్నే మారాను అంటే నాకు అర్హత వచ్చింది. ప్రకృతి పరమాత్మ అర్హతను బట్టి మనకి ఇస్తారనమాట. నాకు ఈ అవకాశాన్ని, ఈ జ్ఞాన మార్గంలో కొనసాగటానికి అవకాశం ఇచ్చారనమాట పరమాత్మ. ప్రకృతికి, సద్గురువుకి వినయంగా, విధేయంగా ఉండాలి. మనం వినయంగా, విధేయంగా ఉన్నప్పుడే ఈ జ్ఞాన మార్గంలో పురోగమనం చెందగలము. ఆత్మ పురోగతి కోసము, ఆత్మ ఉన్నతి కోసము ఈ మార్గంలోకి వచ్చాము. నిరంతరం మనసును శుద్ధి చేసుకుంటూ, అంతరంగంలోని హృదయ శుద్ధి అంటే అంతరంగ శుద్ధి, ప్యూరిటీగా ఉండాలి. ప్రాపంచిక విషయాల పట్ల వ్యామోహము, ఆకర్షణ తగ్గించుకోవాలి. ప్రాపంచిక ప్రలోభాలకు లొంగకూడదు. నిరంతరము సజ్జన సాంగత్యం చేస్తూ, సజ్జనులతో, సత్యం తెలిసిన వ్యక్తులతో భగవంతుడి గురించి చర్చించుకుంటూ ఉండాలి.
ఈ జ్ఞానవంతమైన పుస్తకాలను, యోగుల పుస్తకాలను నేను ఆత్మ అన్న అవగాహనతో చదువుతూ ఉండాలి, అన్వయించుకోవాలి. ఆచరించటము అంటే విజ్ఞానము, ఆచరించటమే అర్హత. ఆచరణ ముఖ్యమన్నమాట భగవంతుడికి. మన ఆచరణ, మన భావన ముఖ్యమన్నమాట. భావగ్రాహి జనార్దనుడు. ఇక్కడ ఒక ఉపమానం జోడించి చెప్తాను మాస్టర్స్. మన ప్రాపంచికంగా పూజలు కరెక్ట్, ఆధ్యాత్మికంగా ధ్యానం కరెక్ట్. ప్రాపంచికంగా పూజలు చేసేటప్పుడు భగవంతుడు మనం పెట్టే పదార్థాలను, నైవేద్యాలను ఆయన చూడడు. అక్కడ మన గుణాన్ని చూస్తాడు, మన భావన చూస్తాడు. భావగ్రాహి జనార్దన. ఆయన ఇచ్చినవే కదా ఈ పదార్థాలన్నీ, వాటిని చూడడు. వీడి భావన ఎలా ఉంది, ఇతరుల పట్ల ఎలా వ్యవహరిస్తున్నాము అన్నదే చూస్తాడు. ఆచరణ ముఖ్యము. మనం ఇతరులకు ఎన్ని నీతులు చెప్పినా ఆచరణలో పెట్టుకుంటున్నామా లేదా? ఆచరణ అంటే విజ్ఞానము. ఆచరించే వాళ్లే ఆచార్యులుగా మిగులుతారు. మనం ఆది శంకరాచార్యుల గురించి చెప్తాం కదా, తిరిగి తిరిగి ప్రపంచాన్ని ఉద్ధరించాడు. కానీ నిన్ను నువ్వు ఉద్ధరించుకో అని పత్రి గారు చెప్తున్నారు. ఎవరికి వారుగా వచ్చామన్నమాట. నిన్ను నువ్వు ఉద్ధరించుకో, ఎవరికి వారే దీపం కావాలి. అపో దీప భవ అంటే ఎవరికి వారే దీపమై వెలగాలి. ఆత్మజ్యోతి వెలగాలి అంటే శ్వాస మీద ధ్యాస పెట్టినప్పుడు, తీవ్రమైన ధ్యాన సాధన చేసినప్పుడే మనలో ఉన్నతమైన విచక్షణ జ్ఞానం కలుగుతుంది. ఈ జ్ఞానం వలనే యుక్తాయుక్త విచక్షణ జ్ఞానంతోనే మనము చేసే ప్రతి పనిలో నైపుణ్యాన్ని ప్రదర్శిస్తూ ఉంటాము. సాటి వారికి ఉపయోగకరమైన పనులే చేస్తాము. 10 మందికైనా ఈ జ్ఞానాన్ని అందివ్వాలి. నేను పొందిన జ్ఞానాన్ని 10 మందికైనా అందించాలి. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్ మేడం. ఫర్ యూ మీకోసం మన ఛానల్కి వచ్చి ఎంతో గొప్ప ఆత్మజ్ఞానం అందించిన మాస్టర్లందరికీ, విజయ మేడం గారికి, గాయత్రి మేడం గారికి ధన్యవాదాలు తెలుపుకుందాం మాస్టర్స్. అలాగే మాస్టర్స్ ప్రతినిత్యం ఎరుకతో ధ్యానం, స్వాధ్యాయం, సజ్జన సాంగత్యం చేద్దాం మాస్టర్స్. అందరి చేత చేయిద్దాం మాస్టర్స్. వైజాగ్కి మెగా పిరమిడ్ రావాలని పరమ గురువుల కోరిక, పత్రి గారి కోరిక, పత్రి మేడం కోరిక మాస్టర్స్. మన అందరం వైజాగ్కి మెగా పిరమిడ్ రావాలని సంకల్ప ధ్యానం చేద్దాం మాస్టర్స్. థ్యాంక్ యూ మాస్టర్స్. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ.